ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. జనసేన కార్యకర్తల నుంచే భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దే లక్ష్యంతో పార్టీ కొత్త నాయకత్వ ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అసెంబ్లీ, పార్లమెంట్, మండల, గ్రామ స్థాయి నాయకత్వ బాధ్యతల కోసం జన సైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థుల నాయకత్వ లక్షణాలను పరిశీలించి శిక్షణ ఇచ్చి తుది ఎంపికపై పవన్ కళ్యాణ్ నిర్ణయమే అమలవుతుందని జనసేన పార్టీ తెలిపింది. మీరు జనసేన కార్యకర్త లేదంటే నేతగా ఎదగాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, అప్లికేషన్ సమర్పించండి అంటోంది ఆ పార్టీ అధిష్టానం. పై స్థాయిలో ఉండే లీడర్లు కింది స్థాయి నేతలను నియమించడం అన్ని పార్టీల్లో ఆనవాయితీగా వస్తుంది. అయితే జనసేన కార్యకర్తల నుంచే నేతలు పుట్టుకు రావాలనే ఆలోచనకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ఆకారం ఇచ్చారు. దీంతో కార్యకర్తలను మాత్రమే కాదు, పార్టీ కోసం నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీగా జనసేన మారుతుంది. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్, మండల, గ్రామ స్థాయిలో నేతలుగా ఎదగాలనుకునే రాజకీయ ఆసక్తి, శక్తి ఉన్న జన సైనికులు, వీర మహిళలు కావచ్చు, వాళ్ళందరికీ జనసేన ప్రోత్సాహాన్నిస్తోంది. అభ్యర్థుల నుంచి 5 రోజుల పాటు అప్లికేషన్ తీసుకుంటారు. దీనికోసం క్షేత్రస్థాయిలో 32 మందితో పరిశీలన కమిటీ ఏర్పాటు చేస్తారు. అప్లికేషన్ తీసుకున్నాక కార్యకర్తలు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, ఎలా పనిచేస్తారు, వాళ్ళ నాయకత్వ లక్షణాలపై స్క్రూటినీ చేస్తారు. అండ్ దీనికోసం మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో 3 రకాల డెస్క్లు ఏర్పాటు చేశారు. అక్కడ 3 రకాల అప్లికేషన్లు ఇస్తారు. ఎవరు ఏ కేటగిరీ కింద అప్లై చేయాలనుకుంటే ఆ అప్లికేషన్ తీసుకోవచ్చు. పార్లమెంట్ స్థాయి నాయకులు అండ్ అసెంబ్లీ స్థాయి నాయకులు, మండల, గ్రామ స్థాయి, ఇలా రకరకాల స్థాయిల్లో నాయకులను నియమించుకునేందుకు పార్టీ శ్రేణుల్లో ఆసక్తి ఉన్న వారి నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మంత్రి కందుల దుర్గేష్ ఈ యొక్క పనిని మానిటర్ చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో నాయకులను నియమించడంలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్ అని మంత్రి కూడా తేల్చి చెప్పారు. ఇటు కార్యకర్తలే నేతలుగా అయితే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందనే ఆలోచనతో జనసేన ఈ కార్యాచరణ చేపట్టింది.